హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అనదర్ డే వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా షేర్ చేయండి. నేనైతే వంట చేసుకుంటా, పిల్లలకైతే స్కూల్కి రెడీ చేసుకుంటా, ఇటు నెయ్యి అయితే వేడి చేసుకుంటున్నా. సో తయారు చేసుకుంటున్నా. సో పాల మీద వచ్చిన మీగడనైతే రోజు పక్కకు తీసి పెట్టుకొని కొంచెం నెయ్యిని అయితే తయారు చేసుకుంటా. వీటిని అయితే సర్దుకుంటున్నా. సో కృష్ణాష్టమికి అయితే అట్లా వేసేసిరు పిల్లలైతే. ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత పాలును బన్ అయితే ఇచ్చిన పిల్లలకి. సో అది ఈ బన్ అయితే రౌండ్ బన్ ఉంటుంది కదా, అది అంతకుముందు చిన్నప్పుడైతే 1 రూపీకి ఒకటి వచ్చేది, కొంచెం పెద్ద సైజు వచ్చేది. ఇప్పుడైతే చాలా చిన్న సైజు. సో పిల్లలకైతే ఇప్పుడు మనం ఎక్కువ బ్రెడ్డే తెచ్చుకుంటున్నాం, కానీ ఇట్లాంటి రౌండ్ షేప్ బన్ అయితే తెచ్చుకుంటలేము. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇది అంతకుముందు తిని ఉంటారా, అసలు గుర్తుందా, కామెంట్లో తెలియజేయండి. ఇదైతే పెద్దగా వచ్చేది అప్పట్లో. సో ఇదైతే సాయంత్రం స్నాక్ కింద ఇచ్చేసిన పిల్లలకు వచ్చిన తర్వాత స్కూల్ నుండి. ఈ బన్ అయినా మనము ఎంజాయ్ చేసుకుంటూ తినేటోళ్ళం. సో ఇప్పుడైతే అంత ఎంజాయ్మెంట్ అయితే లేదు పిల్లలకు. సో ఈ తర్వాతనైతే మేము వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే అక్కడనైతే ఈ రుద్రాక్ష పూల చెట్టు ఉంది. సో మీకైతే షేర్ చేస్తున్నా. ఈ చెట్టు ఇప్పుడు నా వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా ఈ పూల గురించి తెలుసా? ఈ పువ్వులు ఈ కలరే కాకుండా వైట్, ఎల్లో, ఇంకా పింక్, లైట్ పింక్ కూడా ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఇది రుద్రాక్ష చెట్టు అంటారు. ఈ సీజన్లోనే పూస్తూ ఉంటుంది. సో ఇట్లా అల్లుకొని ఇంకా తలలో కూడా పెట్టుకునేటోళ్ళు చిన్నపిల్లలు. అట్లా అల్లుకోవడం అయితే ఈజీ ఉంటుంది. వీటి గురించి ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. రుద్రాక్ష పూలు ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ కలర్ ఒక్కటే ఉంది. అంతకుముందు అయితే డిఫరెంట్ కలర్స్ ఉండేది. ఎల్లో, వైట్, ఇంకా మిక్స్ ఒకటే ఫ్లవర్లో డిఫరెంట్ కలర్స్తో కూడా ఉండేది. పూల దండ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లనైతే ఉంటుంది. చివర్లో అటు సైడ్ గ్రీన్, ఇటు సైడ్ రెడ్ ఫ్లవర్స్, మధ్యలో అయితే మనం జడల్లుకున్నట్లయితే కనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది. మంచి లుక్ని అయితే తీసుకొస్తుంది. ఈ పూలు అయితే చాలామందికి తెలియదు ఈ పూలని నేనైతే అనుకుంటున్నా. ఈ ప్రజెంట్ అయితే క్లేతో పిల్లలు గణపతి వేసుకొని ఎంజాయ్ అయితే చేసిరు ఈ పూలతోని. థ్యాంక్ యూ.